యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022 నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. నోటిఫికేషన్ వచ్చేంత వరకు స్టూడెంట్ కమ్యూనిటీ అంతా కొంతవరకు రిలాక్సింగ్గా ఉంటుంది. ఒక్కసారి నోటిఫికేషన్ బయటికి రాగానే ఒక యాంగ్జైటీ బయలుదేరుద్ది. ఇంకా మెయిన్స్ రైటింగ్ ప్రాక్టీస్ అవ్వలేదు, ఇంకా ఆప్షనల్ పూర్తి అవ్వలేదు, ఇలా రకరకాల టెన్షన్స్. అసలు ఆ సబ్జెక్ట్ అవ్వలేదు ప్రిలిమ్స్లో, అది భయంగా ఉంది, ఇలాంటి టెన్షన్స్ అన్నీ. ఇవన్నీ పక్కన పెట్టి ఆప్షనల్కి ఆల్రెడీ కొంత షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆ నోట్స్, లేకపోతే షార్ట్కట్లో ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని రివిజన్ చేస్తూ ఉండండి. ఈ 4 నెలలు చాలా క్రూషియల్గా ఫోకస్ పెట్టి ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాను రాను టఫ్ అవుతుంది కాబట్టి, ముఖ్యంగా సీసాట్ సంబంధించి నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ 4 మంత్స్ మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఈ 120 రోజులు ఖచ్చితంగా ఈ 4 నెలలు కూడా పూర్తి స్థాయిలో ప్రిలిమ్స్ మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ప్రిలిమ్స్ పోతే అసలు మెయిన్స్ రాసే అవకాశమే రాదు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన మరుసటి రోజు నుంచే మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టచ్చు. సో ఈ 120 డేస్ రోజుకి యావరేజ్న 50 నుంచి 100 ప్రిలిమ్స్ పాత క్వశ్చన్స్, మాక్ పేపర్స్, మనకి బోర్డులని జిరాక్స్ షాప్లో మాక్ పేపర్స్ అన్నీ దొరుకుతాయి. అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ పోతే ప్రిలిమ్స్ ఈజీ అయిపోద్ది. లేకపోతే మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 10 రోజుల ముందు దడ మొదలవుతుంది. కాబట్టి యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా కూల్గా కామ్గా ఉండి పరిస్థితిని ఆకలింపు చేసుకుని ఈ రోజు నుంచి 7-8 అవర్స్ రోజుకి కనీసం ప్రిలిమ్స్ మీద కూర్చుంటే ప్రిలిమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది.